మహాగణుడును మహోన్నతుడును సర్వాధికారి అయినటువంటి యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. మరొక ఆజ్ఞ కోసం మనము ధ్యానం చేద్దాం. నిర్గమాకాండము 20వ అధ్యాయము 7వ వచనం. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా ఉచ్చరించు వానిని నిర్దోషిగా ఎంచడు. ఎందుకంటే దేవుని నామము పరిశుద్ధమైనది. లేవియకాండము 22వ అధ్యాయము 32వ వచనం మనం చూస్తే, నా పరిశుద్ధ నామమును మీరు అపవిత్రపరచకూడదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకనే పరలోకములో ఉన్నటువంటి దూతలు, కెరూబులు, సెరాపులు దేవుని నామమును ఎల్లప్పుడూ స్తుతిస్తున్నారు. సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానములతో దేవుని స్తుతిస్తూ ఉన్నారు. 103వ కీర్తన 1వ వచనంలో ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించు అని దావీదు మహారాజు ప్రార్థన చేస్తున్నాడు. మరి దేవుని నామాన్ని ఎలా అపవిత్రం చేస్తున్నాము, దేవుని నామాన్ని ఎలా వ్యర్థంగా ఉచ్చరిస్తున్నారు అనేటటువంటి విషయం మనము ధ్యానం చేస్తే గనక పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం, వారు అధిక లోబులై కల్పనా వాక్యమును చెప్పుచు మీ వలన లాభము సంపాదించుకొందురు. వారికి పూర్వము నుండి విధింపబడిన తీర్పు ఆలస్యం చేయదు. వారి నాశనము కునికి నిద్రపోదు. దేవుని నామాన్ని సినిమాలకు, సీరియల్స్ కు, అలాగే షార్ట్ ఫిల్మ్స్ కి ఉపయోగించకూడదు. వ్యర్థమైన ప్రవచనాలు పలుకకూడదు. ఇర్మీయా గ్రంథము 23వ అధ్యాయము 25వ వచనం, కలకంటిని అని చెప్పుచు నా నామమున అబద్ధములు ప్రవచించేటటువంటి ప్రవర్తనని దేవుడు చెప్తున్నాడు. నా నామాన్ని వ్యర్థంగా మీరు ఉపయోగిస్తున్నారు అని దేవుడు చెప్తున్నాడు. ఇర్మీయా గ్రంథము 14వ అధ్యాయము 14వ వచనం, నా నామం మీరు అబద్ధ ప్రవచనములు ప్రకటిస్తున్నారు అని దేవుడు చెప్తున్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయము 13వ వచనం, నా నామమును మహిమపరిచినట్లు నా నామమున ఏదడిగినా ఇస్తాను అనేటటువంటి దేవుని నామాన్ని మనఃపూర్వకంగా ఆరాధించక కీర్తన గ్రంథం 78వ అధ్యాయము 37వ వచనం, ఈ ప్రజలు పెదవులతో నన్ను ముఖస్తుతి చేస్తున్నారు, వీళ్ళు వ్యర్థంగా ఆరాధిస్తున్నారు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. పెదవులతో ఆరాధించేవారు, స్వలాభం కోసం ఆరాధించేవారు, స్వకీర్తి కోసం ఆరాధన చేసేవారు, దేవుడిని అడ్డం పెట్టుకుని చేసేటటువంటి ప్రతి పని, లోబులై కల్పనా కథలు చెప్పేవారు, వ్యర్థ ప్రవచనాలు చెప్పేవారు, వ్యర్థమైన కళలు కనేవారు, వ్యర్థమైనటువంటి కల్పితమైన వాటిని దైవోపదేశములుగా బోధించేటటువంటి బోధలు, ఇవన్నీ దేవుని నామాన్ని వ్యర్థముగా ఉచ్చరించడమే. దేవుడు వారిని నిర్దోషులుగా ఎంత మాత్రము ఎంచడు. దేవుని నామాన్ని మనఃపూర్వకంగా ఆరాధించేవారు కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని నామాన్ని మనము వ్యర్థంగా ఆరాధించకుండా, స్వలాభం కోసం ఆరాధించకుండా, కేవలము దేవుని నామానికి మహిమ తెచ్చేవారిగా మనం మార్చబడదాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్.